సంవత్సరాల క్రితం సినిమా ఇచ్చిన ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన అభిమానులు ఇప్పటికీ అలానే ఉన్నారనమాట. సో ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ పృథ్వీరాజ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. యా, విచిత్రం ఏంటంటే ఆయన ఇప్పటికీ అంతే ఫిట్గా ఉన్నారు కూడా. ఆ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అనేది అడగాలి డెఫినెట్గా. సో రీసెంట్ డేస్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మనం చూస్తున్నాం వారిని. దానికోసం కంగ్రాచులేషన్స్ అండ్ ఏస్ కోసం కంగ్రాచులేషన్స్. ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకి, నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మీడియా వాళ్ళకి ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు. ఏస్ నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ సినిమా. ఎందుకంటే యానిమల్ తర్వాత ఝాట్ తర్వాత తండేల్ తర్వాత వైజయంతి IPS తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఎలా ఒక కామెడీ, ఒక యాక్షన్, ఒక ఫుల్ ప్యాకేజ్, అలాంటి సినిమా ఈ ఏస్లో. ఏస్ అని ఆ టైటిల్లే చాలా యాప్ట్ అన్న టైటిల్ ఈ సినిమాకి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కార్డ్స్లో ఏస్ అనేది ఇట్ మీన్స్ 1, ఆల్సో ఇట్ మీన్స్ ద హైయెస్ట్ కార్డ్. సో అలాగే ఈ సినిమాలో ఆ కార్డ్ ఎక్కడ పెడితే కార్డ్కి వెలుగు వస్తుంది. సో ఈ సినిమాలో చాలా మంది ఏస్ కలిసి ఈ ఏస్ని మేము అందరికీ ప్రజెంట్ చేస్తున్నాం. ఐ విల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ ఆర్మూ గారు. వే ఆఫ్ టేకింగ్ ఎలా అంటే, మిగతా డైరెక్టర్స్ లాగా స్క్రిప్ట్ పెట్టుకొని ఇది షార్ట్, ఇది ఫ్రేమ్ అలా కాకుండా మొత్తం స్క్రిప్ట్ హీ హ్యాజ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. మొత్తం సినిమా చూసేశారు అండ్ స్పాట్లో వచ్చి మీరు ఇది మాట్లాడండి, హీరో గారు మీరు మాట్లాడండి. సో ఒక డిస్కస్ చేసి హీ మేక్స్ ఆ డైలాగ్స్ని మనం ఓన్ చేసుకుని లోపు నుంచి వస్తుంది. సో ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్, చాలా చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ యోగి బాబు గారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు. సో ఎవ్రీ సీన్ టు సీన్ బాగా ఇంప్రూవైజ్ చేసి చాలా ఫన్గా, చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా మొత్తం వచ్చింది. కానీ ఈ సినిమాలో ఒక స్మాల్ బాధ ఏంటంటే, ది హీరోయిన్ రుక్మిణి గారు అండ్ దివ్య గారు, వాళ్ళకి లాంగ్వేజ్ కొద్దిగా ప్రాబ్లం. సో వాళ్ళకి మాత్రం డైలాగ్స్ ఇచ్చేస్తారు, అక్కడ వచ్చి మొత్తం మార్చేస్తారు యోగి బాబు గారు అండ్ హీరో గారు, నేను సో అక్కడ వాళ్ళు మాత్రం కొద్దిగా దేవర్, బట్ అఫ్కోర్స్ చాలా బాగా అడాప్ట్ అయ్యి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో బిగినింగ్ టు ఎండ్ వరకు ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. దీని డైరెక్టర్ గారు మాట్లాడప్పుడు చెప్తారు, ఇట్స్ అ డార్క్ కామెడీ. ఎందుకంటే సీరియస్ సిచ్యువేషన్లో కామెడీ వస్తుంది. అండ్ యోగి బాబు గారు ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. మన హీరో గారు ప్రెస్ మీట్లో చెన్నైలో చెప్పినప్పుడు చెప్పారు, ఈ సినిమాకి ఇద్దరు హీరోస్, నేను తర్వాత యోగి బాబు గారుని విజయ్ సేతుపతి గారు చెప్పారు. సో చాలా రోజుల తర్వాత వీ గెట్ టు సీ యోగి బాబు గారు ఇన్ అ ఫుల్ లెంగ్త్ సినిమా. ద మ్యూజిక్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి కెమెరామెన్ చాలా బాగా తీశారు. అండ్ యూ కెన్ మేక్అవుట్ ఈ మొత్తం సినిమా మనం మలేషియాలో షూట్ చేసాం. అండ్ ఇది మే 23 మే 23 రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ విల్ బీ, ఐ ప్రామిస్, యూ విల్ బీ థరోలీ entertained and you will enjoy. So please mark the calendar, come watch the film in the theaters and enjoy the color, the glamour, the fun in the theaters. And thank you for this opportunity. God bless. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కాదు, నేను ఒకసారి మీరు అది ఆ ఒక స్టెప్ మీరు సార్, అది ఐకానిక్ సార్. అసలు ఎలా అంటే ఎన్నో ఏళ్ల క్రితం అది ఇప్పటికీ మనం వేస్తూనే ఉంటాం. నేను లేదు, మీరు ఇలా చేస్తే ఒక్కసారి నేను పాడదాం అనుకున్నాను సార్, కానీ ఈ రాగం తప్పైతే నన్ను ఏమనకండి. సో అఫ్ కోర్స్ ఇందాక ఒక్క నిమిషం, ప్రొడ్యూసర్ గారు
ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఐ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండ్ వీ విల్ మీట్ ఇన్ ద సక్సెస్ పార్టీ. అప్పుడు మనం దీనికన్నా పెద్ద సక్సెస్ పార్టీ చేద్దాం. నువ్వేనమ్మా? సార్ నన్నే అంటున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ చేశారు కాబట్టి హీ పెయిడ్ నో సార్, డెఫినెట్లీ నేనే. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్